ప్రజలందరికీ ముఖ్యంగా యువతరానికి ఈ కాచెనపల్లి ఓటర్ మాసేయులందరికీ పేరు పేరున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. గెలిపించిన మీ అందరికీ మరొకసారి మీ అమూల్యమైన ఓటేసి అభివృద్ధికి మీరు తోడ్పడేటువంటి విధంగా, ప్రజాభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా మీరు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇక రెండో విషయం, కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థికి, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యంగ్యంగా కాదు నేను చెప్పేది, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆ నాయకత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే గెలుపు ఓటములు అనేటువంటివి సాధ్యమైనటువంటివే. ఎవరైనా ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. వినాలి కామ్రేడ్స్, ఈ ఓటమిలో నుంచి వాళ్ళు తగినటువంటి గుణపాఠం తీసుకోవాలని చెప్పి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. డబ్బు, మందు, మాంసం, కండబలం, అధికార బలం ఎప్పుడు కూడా చల్లవు. ప్రజల ఆదరాభిమానాలు పొందడం అనేటువంటిది ప్రధానం. అందుకోసం వాటిని వాళ్ళు నేర్చుకునేటువంటి విధంగా ఈ ఎన్నికలతోటి ఆలోచించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం. ఇక మూడో విషయం, ఈ పార్టీ గెలుపు కోసం లేదా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినటువంటి లేదా ఇందులో భాగస్వామ్యమైనటువంటి మాకంటే ఒక కీలక పాత్రని, ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్రని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కంటే కూడా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పటికప్పుడు నిరంతరం గెలుపు కోసం కృషి చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, అట్లాగే మాసులైన పార్టీ నాయకత్వానికి, చంద్రన్న వర్గానికి సంబంధించినటువంటి భూషణానికి, ఇంకా కొంతమంది రాజకీయ పార్టీలు డైరెక్ట్గా అయితేమి ఇండైరెక్ట్గా అయితేమి ఆదివాసీ సంఘానికి సంబంధించినటువంటి ఆదివాసీ సమూహం కూడా మాకి ఏదో ఒక రూపంలో సహకారాన్ని అందించి గెలుపు కోసం కృషి చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక గెలుపు కోసం తరతమ స్థాయిలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం కూడా రాత్రి పగులు నిద్రపోకుండా వ్యూహరచనలు చేస్తూ తగిన ఎత్తుగడలు వేస్తూ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకత్వానికి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వానికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇందులో ఏ ఒక్కరి పాత్ర కూడా మర్చిపోలేనటువంటిది ప్రజల పాత్ర, దీన్ని గెలిపించాలని పూనుకున్నటువంటి వాళ్ళ పాత్ర, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోషించినటువంటి పాత్ర ఇంకా మమ్మల్ని ఉత్తేజపరిచింది. గెలుపు కోసం ఇంకా రాత్రి పగులు పనిచేసేటువంటి విధంగా వాళ్ళు మమ్మల్ని తట్టి లేపారు. అట్లా వాళ్ళకి కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక గెలిచామని చెప్పి పొంగిపోవద్దు ఎవరం కూడా. ఇక ఈ రోజు నుంచి మనం రాజకీయాల్ని పక్కా పెడదాం. ఇక అన్ని వర్గాల ప్రజానీకం అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఇవాళ విమర్శించారు కదా ఏమిటనేటువంటి మనం విమర్శించాం, ఎదటి శక్తి విమర్శించింది. అందుకోసమే ఎవరిని ఎవరు కించపరచుకునే అవసరం లేదు. ఇక రేపటి నుంచి గ్రామ ఐక్యతతోటి మనం ముందుకెళ్దాం. అట్లా గెలిచినటువంటి సర్పంచ్ కామ్రేడ్ కిషను, ఆ తర్వాత ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి అశోక్ కుమార్, అన్ని వర్గాల ప్రజానికాన్ని
కలుపుకొని వెళ్ళాలి. అన్ని ప్రజలు, అన్ని వర్గాల ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యల్ని మనం పరిష్కరించగలిగేటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ప్రతి సమస్యని నీ నా అనేటువంటి తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయేటువంటి విధంగా కృషి చేస్తాం. ఎక్కడన్నా ఈ ఎన్నికలలో ఎవరినైనా ఎదటి శక్తిని కానీ లేదా ఆ రాజకీయ పార్టీని కానీ ఏదైనా తప్పిజారిపోయి ఆవేశంలో లేదా ఉద్దేశపూర్వకంగానో ఎక్కడైనా విమర్శ చేస్తే దాన్ని సదుద్దేశంతో అర్థం చేసుకోమని చెప్పి, మన్నించమని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా రాజకీయ పార్టీగా ఓడిపోయినటువంటి అందుకోసమే మీరందరూ దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ ఎక్కడైనా బాధపడి ఉంటే క్షమించమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రేపటి నుంచి న్యూ డెమోక్రసీ పార్టీ నీతిగా నిజాయితీగా ఇక్కడ సర్పంచి గెలిచినంత మాత్రాన ఎవరిని చిన్న చూపు చూడదు. ఖచ్చితంగా సర్పంచ్ మీకు అందుబాటులో అనునిత్యం ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఇంకా రెట్టింపు బలం సర్పంచ్కి ఇవ్వాల్సినటువంటి మీ అవసరం అనేది ఉంది. ప్రజలకు ఆ మేరకు ఇంకా తోడ్పడాల్సినటువంటి అవసరం కామ్రేడు కిషన్ మీద బాధ్యత అనేటువంటిది ఇంకెక్కువ ఉన్నది. అందుకోసం ఇది పదం అనేటువంటిది ఇది ముళ్ళ కిరీటం, ఇదే పెద్ద పూల పాన్పు లాంటిది కాదు. ఇట్లాంటి ముళ్ళ కిరీటమైనటువంటి ఈ పదవిని చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం, ఇంకా బాధ్యత కిసాన్ మీద ఉన్నది. ఇప్పటి వరకు ఏవైనా తప్పులున్నా, పొరపాట్లున్నా, ఎక్కడైనా న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడిగా ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు సృష్టించినా లేదా ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించినా కిసాన్ని కూడా మీరు క్షమించండి, అర్థం చేసుకోండి. ఇక మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి విధంగా పార్టీ కూడా ఆ మేరకి కిసాన్ని నడిపించేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామన్నాం, ఖచ్చితంగా తీసుకుంటాం. రాజకీయాలకి, జెండాలకి అతీతంగా మనం ముందుకెళ్దాం. గ్రామ ఐక్యత, ప్రజల ఐక్యత, ఇక్కడ కులాలు మతాలు లేకుండా ఒకే జెండా, ఒకే పార్టీ, ఒకటే వర్గ దృక్పథం, మనంతా పేదలం, కష్టజీవులం అనేటువంటి ఒక దృక్పథంతో ముందుకెళ్దాం. రాజకీయ కక్షలు ఎక్కడ పెరగటేందుకు వీల్లేదనేటువంటి ఒక విషయాన్ని స్పష్టపరుస్తూ, ఉద్యమమే ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రజా అభివృద్ధి లక్ష్యంగా న్యూ డెమోక్రసీ కృషి చేస్తుందని చెప్పి మీకు ఎన్నికల కంటే ఇక్కడ ప్రదర్శన జరిగిన రోజు హామీ ఇచ్చాం. అమరవీరుల సాక్షిగా, కాచనపల్లి అమరవీరుల సాక్షిగా వారి అమరత్వాన్ని మనం పుణికి పుచ్చుకొని మరింత ముందుకెళ్లేటువంటి వైపు కృషి చేద్దాం. ఇక్కడ పార్టీలు, జెండాలు ఇక మరిచిపోయి ఐక్యతతోటి ఎట్లా ముందుకెళ్దాం అనేది ఆలోచించమని చెప్పి కోరుతూ, ఇక రానున్నటువంటి ఎన్నికలలో కూడా ఇక్కడ యునానిమస్ చేసుకుంటేందుకే అందరం కూర్చొని ఆలోచించుకొని ముందుకెళ్దామని చెప్పి మిమ్మల్ని ఏ ఒక్కళ్ళని కూడా తక్కువ చేయకుండా అందరినీ కలపపోయేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఇప్పుడు ఇదేంటిది 144